రికార్డ్ అవుతుంది. కార్బన్ కాంపౌండ్స్ అనేది టాపిక్ చెప్తున్నాను కెమిస్ట్రీలో. డిలీట్ కాదు, మీకు సిలబస్ లోపల ఎగ్జామ్లో వస్తుంది. మీ బుక్స్ ఉన్నాయి కదా బీజీఎస్ అవన్నీ, దాని లోపల వస్తుంది. డిలీటెడ్ సిలబస్ కింద కాకుండా కొన్ని ఎంట్రన్స్ పర్పస్ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకేనా? ఉంది, నేను గైడ్లో చూశాను కదా. మరి ఏది ఉంది చెప్పు. మరి సిలబస్లో ఇప్పుడు ప్రజెంట్ మీ ముందట కెమిస్ట్రీ టాపిక్స్ చెప్పండి నాకు ఒకసారి. ఉమ్, ఉమ్, ఆహా, ఇవే ఉన్నాయా? కార్బన్ కాంపౌండ్స్ లేదా? ఓకే ఓకే, అయితే నో ప్రాబ్లం. నేను నెక్స్ట్ ఇప్పుడు మీకు దాని లోపల కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయా? కెమికల్ ఈక్వేషన్స్ ఉందా? మ్యాథ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఉందా? అటామిక్ స్ట్రక్చర్. సో నేను స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి చెప్తాను నేను. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఇవాళ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే దాంట్లో సో వీ హ్యావ్ ఆటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ పార్టికల్. అదొక స్మాలెస్ట్ పార్టికల్. దాని లోపల ఆటంలో ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్. సో ఇవి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఆటమ్. ఆటమ్ లోపల ఉంటాయి. ఆటమ్ అనేది ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్. దీని లోపల ఈ 3 పార్టికల్స్ ఉంటాయి: ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ అంటే, ఎలక్ట్రాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈజ్ ఎలక్ట్రాన్. ఫస్ట్ ఎలక్ట్రాన్. సో దిస్ ఎలక్ట్రాన్, the existence of fundamental subatomic particle, this is a smallest particle electron అనేది. This was founded by, this was shown by the scientist జేజే థామ్సన్. సో మీకు పాలీసెట్ కానీ ఎంసెట్ కానీ అది ఎంట్రన్స్ ఎన్టీఎస్సి కానీ ఈసెట్ కానీ ఎంసెట్ కానీ ఏవైనా కూడా జస్ట్ మీకు ఇవి గుర్తు పెట్టుకోవాలి, రికగ్నిషన్ తోటి గుర్తు పెట్టుకునేటివే వస్తాయి. సో ఎలక్ట్రాన్ వాజ్ ఫౌండెడ్ బై జేజే థామ్సన్ ఇన్ 1897. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1897 జేజే థామ్సన్ అనే అతను ఎలక్ట్రాన్ ఫైండ్ చేశాడు, కనుగొన్నాడు. సో దీన్ని ఎట్లా కనుగొన్నాడు అంటే యూజింగ్ ఏ డిశ్చార్జ్ ట్యూబ్ అండ్ డెమాన్స్ట్రేటర్ ద క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక డిశ్చార్జ్ ట్యూబ్ లోపల ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ఈ విధంగా తీసుకొని దీంట్లో ఒక క్యాథోడ్ రే అనే ఒక క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాడు. క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అంటే ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లో క్యాథోడ్ రేస్ అనేవి ఎవాల్వ్ అవుతాయి. ఈ ఎవాల్వ్ అయిన రేస్ నుంచి చిన్న పార్టికల్స్ వచ్చినాయి. దే ఆర్ ద నెగటివ్లీ చార్జ్డ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్పాడు. సో వాటిని అతను ఏమన్నాడు అంటే ఎలక్ట్రాన్స్ అన్నాడు. దీస్ పార్టికల్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్, మైనస్ చార్జ్డ్ పార్టికల్స్. సో డిశ్చార్జ్ ట్యూబ్ని కరెంట్కి సర్క్యూట్కి అంటే కనెక్షన్ చేసినప్పుడు దీని లోపల క్యాథోడ్ రే ట్యూబ్ లోపల ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఎవాల్వ్ అవుతాయి. వీటిని ఏమన్నాడు అంటే ఎలక్ట్రాన్స్ అని చెప్పాడు. క్యాథోడ్ రేస్ వచ్చినాయి. ఈ క్యాథోడ్ రేస్ అంటే ఒక రకమైన తరంగాలు, ఇవి లైట్ వేవ్స్ లాగా క్యాథోడ్ రేస్ ఉంటాయి. కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. దీంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఈ క్యాథోడ్ రేస్ లో. సో దే ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాడు. ద స్మాలెస్ట్ పార్టికల్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్. నెగటివ్లీ చార్జ్డ్, మైనస్ చార్జ్డ్ పార్టికల్స్, నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. సో ఎలక్ట్రాన్స్ అంటే ఎట్లా ఉంటాయంటే నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. నెక్స్ట్ సో దీని నుంచి చెప్తే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంఈ అని తీసుకుంటే ఈ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్లా ఉంటుందంటే 1/1840 ఆఫ్ ద అటామిక్ మాస్. అటామిక్ మాస్ లోపల
1840th పార్ట్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఎంత అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు 9.11 ఇంటూ 10⁻⁻28 10⁻⁻28 గ్రామ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జామ్లో వచ్చేది ఏంటంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ అడుగుతాడు. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఈక్వల్స్ టు 9.11 ఇంటూ 10⁻⁻28 గ్రామ్స్ -28 గ్రామ్స్. అట్లాగే ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎట్లా ఉంటుందంటే నెగిటివ్లీ ఛార్జ్, మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎట్లుంటుంది? నెగిటివ్లీ ఛార్జ్. ఓకే, నోట్ చేసుకోండి ఇవి. ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివ్లీ ఛార్జ్. సో రబ్ చేస్తున్నాను ఇక్కడికి. రబ్ చేయమంటారా? ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లోనే ప్రాపర్టీస్ చెప్తే ఎలక్ట్రాన్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయంటే ఇంకా చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది? దట్ ఈజ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేది నెగిటివ్లీ ఛార్జ్, మైనస్ ఛార్జ్ ఉంటుంది అని చెప్పాను. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసి చార్జ్ ఆఫ్ అంటే దాని మీద ఉండే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత ఉంటుంది? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. ఈ వాల్యూని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎగ్జామ్లో అడుగుతారు. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది? హౌ మచ్ ఇస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. నెక్స్ట్ రిలేటివ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. రిలేటివ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో వాట్ ఈస్ ది రిలేటివ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? రిలేటివ్ చార్జ్ అంటే ఏంది? దానికి ఉండే ఎలక్ట్రాన్ ఈజ్ విచ్ ఈస్ చార్జ్డ్, దట్ ఈస్ నెగటివ్లీ చార్జ్డ్. సో దట్ ఈస్ -1. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ యొక్క రిలేటివ్ చార్జ్ ఎంత ఉంటుంది? అది ప్లస్సా మైనసా? మైనస్ ఉంటుంది. ఎలక్ట్రాన్ అంటే నెగటివ్లీ చార్జ్డ్ కాబట్టి మైనస్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ని ఫౌండ్ చేసిన అతను ఎవరని చెప్పాను చెప్పండి. ఎనీబడి? ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారు అని చెప్పాను? ఓకే, వెరీ గుడ్. జే థామ్సన్ కనుక్కున్నాడు. బట్ ఆ ఎలక్ట్రాన్ అనే పేరు ఇచ్చింది మాత్రం ఎవరంటే స్టోనీ. ఎలక్ట్రాన్ వాజ్ నేమ్డ్ బై అంటే కనుక్కున్న అతను జే థామ్సన్, బట్ ఎలక్ట్రాన్ అనే పేరు ఇచ్చింది. ఎలక్ట్రాన్ వాజ్ నేమ్డ్ బై స్టోనీ అంటే ఎలక్ట్రాన్ అనే పేరు పెట్టింది మాత్రం స్టోనీ. నేమ్డ్ బై స్టోనీ. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. రబ్ చేస్తాను. అయిపోయిందా? ఇప్పుడు రబ్ చేస్తున్నా. రబ్ చేయమంటారా? ఎస్. ఓకే, సో నెక్స్ట్ అసలు యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటాయి ఆటంలో అంటే, సపోజ్ దిస్ ఇస్ ఒక ఆటం అనుకుంటే, ఆటంలో సెంటర్ ఇక్కడ ఉంటుంది. ఈ సెంటర్ చుట్టూ ఆర్బిటాల్స్ ఉంటాయి. లైక్ ఏ సోలార్ సిస్టంలో ఎట్లయితే సన్ ఇక్కడ సెంటర్లో ఉంటే రౌండ్ సర్కిల్స్ లోపల ప్లానెట్స్ మూవ్ అవుతాయి. సో దిస్ ఇస్ సెంటర్. ఈ సెంటర్ లోపల ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి. సెంటర్ చుట్టూ ఇక్కడ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటాయి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి, తిరుగుతుంటాయి. అంటే ఆర్బిట్స్ లోపల ప్లానెట్స్ ఎట్లయితే తిరుగుతుంటాయో ఇక్కడ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ దేని గురించి చెప్పబోతున్నాం అంటే ప్రోటాన్ గురించి చెప్తాం. సో ప్రోటాన్ అంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఆటమ్స్ వాజ్ షోన్ బై, అతను ఎవరు చెప్పారంటే ఈ గోల్డ్స్టీన్ అనే అతను ప్రోటాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రోటాన్స్ ఉంటాయి అని చెప్పిన అతను ఎవరు? ఆటమ్ లోపల ప్రోటాన్స్ ఉంటాయని చెప్పిన అతను ఈ గోల్డ్స్టీన్. బై డీకంపోజింగ్ యానోడ్ రే,
అంటే ప్రోటాన్స్ ఇంతకుముందు ఎలక్ట్రాన్స్ ఏమో క్యాథోడ్ రే నుంచి వస్తాయని చెప్పాను. ప్రోటాన్స్ దేని నుంచి వస్తున్నాయి? యానోడ్ రే. యానోడ్ నుంచి ప్రోటాన్స్ వస్తాయి. యానోడ్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్. యానోడ్ రే నుంచి ప్రోటాన్స్ వస్తాయి. యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ విచ్ ఈస్ పర్ఫోరేటెడ్ క్యాథోడ్ ఈజ్ యూజ్డ్. అంటే క్యాథోడ్ ని యూజ్ చేసి మనం యానోడ్ రే నుంచి వచ్చే ప్రోటాన్స్ అంటాం. వీటిని యానోడ్ రేస్ అనేవి ఏంటి? పాజిటివ్లీ చార్జ్. సో ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మాస్ ఆఫ్ ప్రోటాన్. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూ దట్ ఈస్ MP is equals to 1 అటామిక్ మాస్ యూనిట్. అంటే ఇది ఎంత అంటే 1.66 into 10⁻⁻24 grams. సో ఇది మాస్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, 1.66 into 10⁻⁻24 grams. సో నెక్స్ట్ చార్జ్ ఆఫ్ ప్రోటాన్. అంటే ప్రోటాన్స్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్? ప్రోటాన్స్ అనేది ఏ టైప్ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పాను? పాజిటివ్లీ చార్జ్డ్. వెరీ గుడ్. సో ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ కాబట్టి సేమ్ ఎలక్ట్రాన్ చార్జ్ ఎంతైతే ఉంటుందో అంతే చార్జ్ ప్రోటాన్కి ఉంటుంది. బట్ ప్రోటాన్కి ఏ చార్జ్ ఉంటుంది? పాజిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ చార్జ్ ఎంత ఉంటుంది ప్రోటాన్ చార్జ్ అంటే 1.6 into 10⁻, సేమ్ -19 కూలమ్స్. సేమ్ ఎలక్ట్రాన్ చార్జ్ కూడా ఇంతే ఉంటుంది. బట్ ఎలక్ట్రాన్ నెగిటివ్లీ చార్జ్డ్, ప్రోటాన్ ఇస్ పాజిటివ్లీ చార్జ్డ్. నెక్స్ట్ రిలేటివ్ చార్జ్ ఆఫ్ ప్రోటాన్. ఇంతకుముందు రిలేటివ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎంత చెప్పాము? ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? +1. గుడ్. రిలేటివ్ చార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు +1. ఓకే, నోట్ చేసుకోండి. రబ్ చేయమంటారా? ఎస్, ఇవి వాల్యూస్ మాత్రం మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఎగ్జామ్ లో కంపల్సరీ వస్తాయి ఈ వాల్యూస్. రబ్ చేస్తున్నా, ఓకేనా? కోతులు వస్తాయట. సో నెక్స్ట్ న్యూట్రాన్. థర్డ్ పార్టికల్ ఏంటి అంటే న్యూట్రాన్. అంటే ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, ఫస్ట్ ఎలక్ట్రాన్స్ కనుక్కున్న తర్వాత ప్రోటాన్స్ కనుక్కున్న తర్వాత న్యూట్రాన్స్కి వచ్చాం. ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ ఆల్ ద మాస్ ఆఫ్ అన్ ఆటమ్ కెనాట్ బి అకౌంటెడ్ ఫర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓన్లీ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. అంటే ఆటమ్ లోపల ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండవు, ఇంకే పార్టికల్స్ ఉంటాయని చెప్తాము. ఇంకే పార్టికల్స్ ఉంటాయి? న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. అయితే ఇట్ ఈజ్ ఆల్సో సో అనదర్ ఒక సైంటిస్ట్ వచ్చేసి జేమ్స్ చాడ్విక్ అనే అతను, చాడ్విక్ అనే సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1932 ఈయన ఏం చేశాడంటే సజెస్టెడ్ అనదర్ సబాటమిక్ పార్టికల్స్, ఇంకా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ టూ, అండ్ దెర్ ఆర్ అనదర్ పార్టికల్స్, దే ఆర్ కాల్డ్ న్యూట్రాన్స్ అని చెప్పాడు. దే ఆర్ కాల్డ్ న్యూట్రాన్స్ అన్నాడు. సో ద న్యూట్రాన్ ఇస్ ఏ విచ్ టైప్ ఆఫ్ పార్టికల్? ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్, ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. అండ్ న్యూట్రాన్ అంటే ఎట్లా ఉంటుంది? న్యూట్రాన్ ఇస్ ఏ విచ్ టైప్? న్యూట్రల్ పార్టికల్, పాజిటివ్ కాదు అది. న్యూట్రల్ అంటే ఏంది? దేర్ ఈజ్ నో చార్జ్ ఆన్ ద న్యూట్రాన్. అంటే దాని మీద చార్జ్ ఉండదు, ఐదర్ పాజిటివ్ ఉండదు ఆర్ నెగిటివ్ ఉండదు, ఓన్లీ జీరో చార్జ్ ఉంటుంది. అంటే న్యూట్రల్ చార్జ్. న్యూట్రల్ అంటే ఏంది? పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, జీరో చార్జ్ ఉంటుంది. న్యూట్రాన్ ఈజ్ ఏ న్యూట్రల్ పార్టికల్. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ పార్టికల్. న్యూట్రల్ అంటే ఏంది? జీరో.
charged particle, neutral particle. So next, ఇప్పుడు న్యూట్రాన్స్ న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను? సెంటర్ లో ఉంటాయి. ఈ సెంటర్ ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. సెంటర్ ని ఏమంటాం మనము? న్యూక్లియస్ అంటాం. ఈ చుట్టుండే వీటిని ఏమంటాము? రౌండ్ సర్కిల్స్ ని ఏమంటాం? ఇవి ఆర్బిటాల్స్ ఆర్ షెల్స్ అని చెప్పి చెప్తాం. In these orbitals, electrons move, and in the center there is protons and neutrons. The center is called nucleus of the atom. Okay. Now, mass of neutron, that is Mn, ante mass of neutron is equals to same proton ki edaithe mass undo 1 atomic mass unit, that is equals to 1.6 into 10 power minus 24. సేమ్ ప్రోటాన్ మాసే. ప్రోటాన్ మాస్ ఏం చెప్పాను నేను? 1.6 ఇంటూ 66 ఇంటూ 10 పవర్ మైనస్ 24 అన్నాను. దీనికి కూడా 1.66 ఇంటూ 10 పవర్ మైనస్ 24 ఉంటుంది. 1.6 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, చార్జ్ ఆఫ్ న్యూట్రాన్ చెప్పండి. హౌ మచ్ ఇస్ ద చార్జ్ ఆఫ్ న్యూట్రాన్? చెప్పండి. నో చార్జ్ అంటే ఏమని చెప్పండి? న్యూట్రల్ అంటే ఏమని? జీరో చార్జ్, న్యూట్రల్ చార్జ్. ఓకేనా? నోట్ చేసుకోండి, న్యూట్రల్ చార్జ్. ఓకే, నోట్ చేసుకున్నారా? రబ్ చేయమంటారా? నెక్స్ట్, దీంట్లో ఎక్స్రేస్ కూడా ఉంటాయి. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో ఎక్స్రేస్ అని కూడా ఉంటాయి. ఎక్స్రేస్ అనే అతను రేస్ ని డిస్కవర్ చేసింది. ఎక్స్రేస్ ఆర్ డిస్కవర్డ్ బై, ఎవరు డిస్కవర్ చేశారంటే వీటిని కనుక్కున్న అతను డబ్ల్యూకే రోంట్జెన్ అంటారు. ROENTGEN, రోంట్జెన్ అనే అతను ఎక్స్రేస్ డిస్కవర్ చేశారు. ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ క్యాథోడ్ రేస్ స్ట్రైక్ ద హార్డ్ మెటల్. అంటే ఇట్లా ఒక క్యాథోడ్, ఇట్లా ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకొని దీంట్లో క్యాథోడ్ రే తీసుకొని ఇక్కడ క్యాథోడ్ రేస్ ఇక్కడ ఏం చేసినాయి అంటే స్ట్రైక్ చేసినాయి. దీని నుంచి వచ్చిన క్యాథోడ్ రేస్ ఇక్కడ పడ్డాయి. ఇట్లా పడ్డాయి. ఏమైంది అంటే వీటి మీద క్యాథోడ్ రేస్ పడ్డాయి. నెగిటివ్లీ చార్జ్డ్ క్యాథోడ్ రేస్ దీని మీద పడ్డాయి. ఇది స్ట్రైక్ ఆన్ ద హార్డ్ మెటల్. దిస్ ఈజ్ ఎ హార్డ్ మెటల్. ఇదేంటిది? హార్డ్ మెటల్ అంటే చాలా గట్టి వస్తువు, గట్టి మెటల్. ఇది హార్డ్ మెటల్ ఇది. సో ఈ హార్డ్ మెటల్ మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగిందంటే దే ఫాల్ ఆన్ ద హార్డ్ మెటల్. అండ్ లైక్ ఈ హార్డ్ మెటల్ ఏంటంటే కాపర్ కావచ్చు, టంగ్స్టన్ కావచ్చు. టంగ్స్టన్ అని ఉంటుంది, టంగ్స్టన్. ఇంకా ఎక్స్రేస్ హ్యావింగ్ ఏ గ్రేట్ పెంట్రేటింగ్ పవర్, సో దే కెన్ డైరెక్ట్లీ క్రియేట్ షాడోస్ ఆఫ్ బోన్స్. అంటే వాటి మీద పడగానే హార్డ్ మెటల్స్ లైక్ కాపర్ అండ్ టంగ్స్టన్ ఇవి ఏమైపోయింది అంటే ఇక్కడ నుంచి ఒక 45 degrees లోపల ఒక ఇట్లా వచ్చి ఇక్కడ ఫాల్ అయినాయి. అవి అంటే వాటి మీద పడి రిఫ్లెక్ట్ అయిపోయినాయి. దాంట్లోంచి ఇక్కడ వెళ్ళలేక ఇటు పడ్డాయి. సో వీటికి అన్నోన్ పేరు పెట్టాడు. ఇక్కడ ఈ స్క్రీన్ మీద పడితే ఈ రాంట్జెన్ ఏం చేశారంటే వాటికి ఏం పేరు తెలియదు కాబట్టి వాటికి ఎక్స్రేస్ అని చెప్పి పేరు పెట్టేశారు. నెక్స్ట్, మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్రేస్? ఈ ఎక్స్రేస్ వల్ల ఏం యూజ్ అంటే దే హ్యావ్ ద గ్రేట్ పెంట్రేటింగ్ పవర్. పెంట్రేటింగ్ పవర్ అంటే దానికి చొచ్చుకపోయే గుణము ఎక్కువ ఉంటుంది. ఎక్స్రేస్ కి చొచ్చుకపోయే గుణం ఎక్కువ ఉంటుంది.
అయితే ఇప్పుడు సో దే కెన్ డైరెక్ట్లీ క్రియేట్ షాడోస్ ఆఫ్ బోన్స్. మన బాడీ లోపల నుంచి ఎక్స్రేస్ వెళ్ళినప్పుడు అవి ఏం చేస్తాయంటే మన బాడీలో షాడోస్ ఉంటాయి కదా, బోన్స్ మీద పడ్డ తర్వాత వాటి షాడోస్ ఆఫ్ బోన్స్ అది చేస్తాయి. కాబట్టి మన బోన్స్ని షాడో తీసి ఫోటో తీసేటప్పుడు వాటి షాడో పడ్డప్పుడు అక్కడ నుంచి ఎక్స్రే వెళ్ళినప్పుడు అక్కడ క్రాక్స్ ఉన్న విషయం మనకు తెలుస్తుంది. అంటే షాడో మాత్రమే పడ్డదనుకోండి, బోన్ విరగనట్టు, దాంట్లోంచి పగుల్లోంచి వెళ్ళినప్పుడు ఎక్స్రే లైట్ పడుతుంది. సో అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయినట్టు మనకు తెలుస్తుంది విషయం. సో ఎక్స్రేస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనము బోన్ ఫ్రాక్చర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్, అండ్ డాక్టర్స్ కెన్ ఈజీలీ ట్రేస్ ద ఫ్రాక్చర్స్ ఆఫ్ ద బోన్ ఇఫ్ ఎనీ. వాటి వల్ల ఏం జరుగుతుంది, డాక్టర్స్ ఎక్స్రేస్ వల్ల బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా అని చెప్పి తెలుసుకుంటారు. ఓకేనా, నోట్ చేసుకోండి. ఎక్స్రేస్ కనుక్కున్నది ఎవరు అంటే WK రాంట్జన్ అనే అతను కనుక్కున్నాడు. అవి క్యాథోడ్ రేస్ అనేది నెగిటివ్ చార్జ్డ్ రేస్ అనేవి హార్డ్ మెటల్ మీద పడ్డప్పుడు, లైక్ కాపర్ అండ్ టంగ్స్టన్ మీద పడ్డప్పుడు వాటి యొక్క షాడోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్రేస్ క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేసినప్పుడు వాటిని ఇక్కడ రాంట్జన్ అనే అతను ఎక్స్రేస్ అని చెప్పి పేరు పెట్టాడు. వీటికి గ్రేట్ పెంట్రేటింగ్ పవర్ ఉంటుంది. పెంట్రేటింగ్ అంటే ఏంది, చొచ్చుకుపోయే గుణం ఎక్కువ ఉంటుంది. సో ఇవేం చేస్తాయంటే షాడోస్ ఆఫ్ బోన్స్ ని ఏర్పరుస్తాయి. అంటే దానివల్ల ఫ్రాక్చర్స్ అనేవి మనకు తెలిసిపోతాయి. ఓకే, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్, ఇప్పుడు ఇవన్నీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లోకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేదంతా స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి. ఆటమ్ లోపల నుంచే మనకి ఇవన్నీ ఎక్స్రేస్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ వచ్చేటివన్నీ దాంట్లోంచి వస్తాయి. నెక్స్ట్, రేడియో యాక్టివిటీ. సో రేడియో యాక్టివిటీ, ఈ రేడియో యాక్టివిటీ అంటే ద ఫినామినాన్ ఆఫ్ స్పాంటేనియస్ ఎమిషన్ of invisible radiations by certain substances called radioactivity, and this substance is known as radioactive substance. Suppose ఒక రేడియాక్టివ్ ఎలిమెంట్ ని మనం ఈ విధంగా ఒక దాంట్లో ఇట్లా ఉంచేసినప్పుడు, రేడియాక్టివ్ ప్రాపర్టీ ఉన్న సబ్స్టాన్స్ ని ఇది ఏం చేస్తుందంటే ఈ విధంగా ఉంచినప్పుడు ఇది కొన్ని రేస్ ఏమవుతాయంటే డైరెక్ట్ స్ట్రేట్ గా వెళ్తాయి, పెంట్రేటింగ్. అండ్ కొన్ని రేస్ నెగిటివ్లీ చార్జ్డ్ దిక్కుంటాయి, కొన్ని రేస్ పాజిటివ్లీ చార్జ్డ్, కొన్ని రేస్ ఇటు బెండ్ అవుతాయి, కొన్ని రేస్ ఇటు బెండ్ అవుతాయి. ఇట్లా ఇట్లా సో ఇట్లా బెండ్ అయినప్పుడు వీటిని మనం ఏమంటామంటే, సో ద రేడియాక్టివిటీ వాజ్ డిస్కవర్డ్ బై, అంటే ఇక్కడ మనకు పొలోనియం అండ్ రేడాన్ అని ఉంది. దీన్ని మనం ఏదైనా ఎలిమెంట్ తీసుకోవచ్చు, పొలోనియం సబ్స్టాన్స్ తీసుకోవచ్చు, రేడాన్ అనే సబ్స్టాన్స్ తీసుకోవచ్చు. దీస్ టూ ఆర్ రేడియాక్టివ్ ఎలిమెంట్స్. సో ఈ విధంగా ఒక దాంట్లో ఉంచేసినప్పుడు ఇవేమైతాయంటే రేడియాక్టివ్ రేస్ ని ఎవాల్వ్ చేస్తాయి. సో కొన్ని రేస్ ఏమవుతాయంటే స్ట్రేట్ గా పెంట్రేట్ అవుతాయి, కొన్ని పాజిటివ్లీ చార్జ్డ్ వైపు పెంట్రేట్ అవుతాయి, కొన్ని నెగిటివ్లీ చార్జ్డ్ వైపు పెంట్రేట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ వైపు పెంట్రేట్ అయిన రేస్ ఏంటంటే బీటా రేస్, ఇవి ఇటువైపు వచ్చినవి ఏంటంటే ఆల్ఫా రేస్, స్ట్రేట్ గా వెళ్ళిన రేస్ ఏంటంటే గామా రేస్. సో ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ రేస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రేడియాక్టివిటీ అనేది ఎవరు కనుక్కున్నారు అంటే దిస్ వాజ్ డిస్కవర్డ్ బై హెన్రీ బెకరల్. రేడియాక్టివిటీ అనే ప్రాపర్టీని ఎవరు కనుక్కున్నారు అంటే హెన్రీ బెకరల్, డిస్కవర్డ్ బై హెన్రీ బెకరల్. సో మీకు క్వశ్చన్ వస్తుంది, రేడియాక్టివిటీ ప్రాపర్టీ వాజ్ డిస్కవర్డ్ బై హెన్రీ బెకరల్. సో నెక్స్ట్, పొలోనియం అంటే PO అండ్ రేడాన్ RA వాజ్ డిస్కవర్డ్ బై మేడమ్ క్యూరీ. పొలోనియం అనే రేడియాక్టివ్ మెటల్ని, రేడియాక్టివ్ మ్యాటర్ని, అంటే దట్ ఈజ్ రేడియాక్టివ్ ఎలిమెంట్ అది, అండ్ రేడాన్, దిస్ ఈజ్ ఆల్సో రేడియాక్టివ్ ఎలిమెంట్. దీస్ టూ ఆర్
డిస్కవర్డ్ బై మేడం క్యూరీ. మేడం క్యూరీ అనేవాళ్ళు ఆమె ఏం చేశారంటే discovered by polonium and radon. Polonium radon was discovered by Madam Curie. So next, దీంట్లో there are 3 types of radioactive radiations. నేను చెప్పాను రేడియాక్టివ్ రేస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఆల్ఫా రేస్, నెక్స్ట్ బీటా రేస్, నెక్స్ట్ గామా రేస్. గుడ్, గామా రేస్ అంటాం, గామా రేస్. So these are 3 types of radiations. Next, beta rays are negatively charged and alpha and gamma rays are highly energy electromagnetic waves. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఇప్పుడు గామా రేస్ అనేవి బాగా చుచ్చుకోపోతాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఇవి. అంటే స్ట్రేట్ గా వెళ్తాయి, అవి నెగిటివ్లీ చార్జ్డ్ కి బెండ్ కావు, పాజిటివ్లీ చార్జ్డ్ కి బెండ్ కావు. సో డైరెక్ట్ గా స్ట్రేట్ గా వెళ్తాయి. బీటా రేస్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ కాబట్టి ఇవి ఆల్ఫా దిక్కు బెండ్ అవుతాయి. ఆల్ఫా రేస్ అనేది ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్ కాబట్టి నెగటివ్ దిక్కు బెండ్ అవుతాయి. సో ఇక్కడ రాస్తే మీకు 3 ఎట్లా ఉంటాయంటే ఆల్ఫా రేస్ ఆర్, మనం ఏం రాయాలి? ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ రేడియేషన్స్. ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అండ్ రాసుకోండి, ఆల్ఫా రేస్ ఆర్ positively charged radiations, electromagnetic radiations. Next, beta rays are negatively charged. ఇవి ఎట్లా ఉంటాయని చెప్పాను? బీటా రేస్ కి నెగటివ్లీ చార్జ్డ్ రేడియేషన్స్, ఇవి నెగటివ్లీ చార్జ్డ్ రేడియేషన్స్. అండ్ గామా రేస్, గామా రేస్ ఆర్ high energy electromagnetic radiations have no charge and negligible mass. గామా రేస్ ఎట్లుంటాయంటే వాటికి చార్జ్ ఉండదు, అందుకే అవి స్ట్రేట్ గా వెళ్ళిపోతాయి. గామా రేస్ హ్యావ్ నో చార్జ్ అండ్ నెగ్లిజిబుల్ మాస్, అంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. నెగ్లిజిబుల్ మాస్, చాలా తక్కువ మాస్ ఉంటుంది, ద్రవ్యరాశి. ఓకేనా? రాసుకోండి. Radioactivity and a property was discovered by Henry Becquerel. Polonium radon elements were discovered by Madame Curie. There are 3 types of radiations: alpha rays, beta rays, gamma rays. Alpha rays are positively charged electromagnetic radiations. Beta rays are negatively charged radiations. Gamma rays have no charged electromagnetic radiations and negligible mass, దాని తక్కువ మాస్ ఉంటుంది. నోట్ చేసుకున్నారా? రబ్ చేయమంటారా? ఎస్, రబ్ చేయన్నా? అర్థమైందా మీ అందరికి? అర్థమైందా ఇది? ఓకే, రబ్ చేస్తున్నాను. నెక్స్ట్, మీకు థామ్సన్ మోడల్ ఒకటి చెప్పాలి, రూథర్ఫోర్డ్ మోడల్ ఒకటి చెప్తాను, బోర్స్ అటామిక్ మోడల్ ఒకటి చెప్తాను. సో అది చెప్పేటప్పుడు చిన్న బేసిక్గా కొన్ని ఒక చిన్నది కాన్సెప్ట్ ఇక్కడ ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ 3 మోడల్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అటామిక్ నంబర్. సో వాట్ ఈస్ అటామిక్ నంబర్? So what is atomic number?
Atomic number means the number of protons in one atom of an element is known as the atomic number of that element. Atomic number was discovered by Moseley. Atomic number ante definition ఏంటంటే the number of రాసుకోండి the number of protons అంటే protons atom లో ఉండే protons సంఖ్య ఏదైతే ఉందో the number of protons in one atom ఒక atom లో ఉండే ప్రోటాన్ సంఖ్యను one atom of an element is known as అటామిక్ నంబర్. దాన్ని మనము అటామిక్ నంబర్ అని చెప్పి అంటాం. అంటే ఆటంలో ఉండే ప్రోటాన్స్ నంబర్నే మనము అటామిక్ నంబర్ అంటాం. ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో దాన్ని మనము అటామిక్ నంబర్ అంటాం. అటామిక్ నంబర్ వాజ్ డిస్కవర్డ్ బై మోస్లీ. అటామిక్ నంబర్ అనే దాన్ని ఎవరు కనుగొన్నారు? అటామిక్ నంబర్ అనే నంబర్ని ఉంటుందని కనుక్కున్న అతను ఎవరు? మోస్లీ. అటామిక్ నంబర్ వాజ్, ఇవి మీకు ఎగ్జామ్లో వస్తాయి. అటామిక్ నంబర్ వాజ్ డిస్కవర్డ్ బై మోస్లీ. MOSELEY అని రాసుకోండి. MOSELEY, మోస్లీ. ఓకే, నెక్స్ట్ తర్వాత మాస్ నెంబర్. ఇప్పుడు అటామిక్ నెంబర్ చెప్పే కదా, ఇది నోట్ చేసుకున్నారు కదా. అటామిక్ నెంబర్ అంటే ఏం లేదు, జస్ట్ అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది చెప్తాం. ఓకేనా, రబ్ చేస్తున్నా. నెక్స్ట్ మాస్ నెంబర్ అంటే వాట్ ఈస్ మాస్ నెంబర్? మాస్ నెంబర్ అంటే, మాస్ అంటే తెలుసు కదా, ద్రవ్యరాశి. దట్ ఈస్ మాస్ నెంబర్. మాస్ నంబర్. సో మాస్ నంబర్ అనేది ద టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇంతకుముందు చెప్పాను నేను, సెంటర్లో న్యూక్లియస్లు ఏముంటాయి చెప్పండి? ఇన్ ద న్యూక్లియస్ వాట్? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, కాబట్టి ఆ సెంటర్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ని కలిపేసి, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయో కలిపేసి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ మాస్ నెంబర్. protons and the total number of protons and neutrons are called mass number. Protons and neutrons present in one atom of an element. Present in nucleus anna parvaled. Present in one atom. In one atom. అంటే ఒక ఆటంలో ఉండే ప్రోటాన్ సంఖ్య న్యూట్రాన్ సంఖ్యను కలిపేసి మనము మాస్ నెంబర్ అంటాం. It is known as mass number, and mass number is equals to, మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి, మాస్ నంబర్ is equals to number of protons ప్లస్, చెప్పండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ ఇంకేముంటాయి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. గుడ్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఆ రెండింటిని కలిపి మాస్ నెంబర్ అంటాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని మనం ఏమని చెప్తామని చెప్పాను జస్ట్ బిఫోర్? నో, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని ఇంత ముందే ఏం చెప్పాను? దీనికంటే ముందు అటామిక్ నంబర్, అటామిక్ నంబర్ అంటాం. అంటే మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ప్లస్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా, అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని కూడా చెప్పచ్చు. అటామిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్
నెంబర్ ఆఫ్ ఏంటి, ప్రోటాన్స్ కదా. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబర్ అండ్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రాయొచ్చు ఇక్కడ. అంటే అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు మాస్ నెంబర్. ఓకేనా. సో ఇప్పుడు దీన్నే మనం ఏం రాయొచ్చు అంటే మాస్ నెంబర్ అంటే క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తాం చెప్పండి. క్యాపిటల్ M కాదు, ఇది మాస్ నెంబర్ని వచ్చేసి క్యాపిటల్ A అంటాము. అటామిక్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తాం, డినోటెడ్ బై ప్రోటాన్ నెంబర్ అయిన అటామిక్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తాం, Z ప్లస్ N అంటాం. N అంటే ఏంది, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే మనకు ఫార్ములా వచ్చేసి మాస్ నెంబర్ ఈక్వల్స్ టు Z ప్లస్ N. సపోజ్ మాస్ నెంబర్ ఇచ్చి అటామిక్ నెంబర్ కనుక్కోమంటే A మైనస్ N చేయాలి. N ఇటు వస్తే మాస్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, Z కనుక్కోవచ్చు. సో మనం ఏదైనా కనుక్కోవచ్చు దీని నుంచి. సపోజ్ Z రాయమన్నాడు అనుకో, Z ఈక్వల్స్ టు ఈ A ఇక్కడ ఉంటుంది, ఈ ప్లస్ A ఇటు వస్తే మైనస్ A అవుతుంది. అంటే Z ఈక్వల్స్ టు కనుక్కోవడానికి A మైనస్ N చేయొచ్చు. N కనుక్కోమంటే చెప్పండి, A మైనస్ ఏం రాయాలి, Z. ఓకేనా. సో నోట్ చేసుకోండి, ఇది దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. సో రబ్ చేయనా. నెక్స్ట్ సింబల్ ఆఫ్ ఎలిమెంట్. సింబల్ ఆఫ్ ఎలిమెంట్ ఎట్లా చెప్తామంటే సింబల్ ఆఫ్ ఎలిమెంట్, ఈ సింబల్ ఆఫ్ ఎలిమెంట్ వచ్చేసి సపోజ్ ఎక్స్ అనేది ఎలిమెంట్ అనుకుంటే అటామిక్ నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే Z ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మాస్ నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది. ఎప్పుడన్నా చూసారా ఇట్లా మీరు సింబల్ ఆఫ్ ఎలిమెంట్ చూసారా. సపోజ్ కార్బన్ ఉందనుకోండి, ఇట్లా ఉంటుంది 6C ఇక్కడ కార్బన్ సింబల్ ఇది. సో ఇక్కడ 14 అని వస్తుంది. అంటే జనరల్గా మీకు లేదా నైట్రోజన్ కార్బన్కి వచ్చేసి 12 ఉంటుంది, C ఇక్కడ ఉంటుంది, ఇది 12. నెక్స్ట్ నైట్రోజన్ తీసుకుంటే 6 ఇక్కడ, సారీ ఇక్కడ 7 అటామిక్ నెంబర్, ఇక్కడ 14 మాస్ నెంబర్. ఓకేనా. సపోజ్ ఆక్సిజన్ తీసుకుంటే ఇగో ఇక్కడ 8 ఇక్కడ 16. నోట్ చేసుకోండి. రాసుకున్నారా. ఓకే, రబ్ చేయన్నా, రబ్ చేయమంటారా, రబ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది డెఫినేషన్ చెప్తాను. సో మీకు డెఫినేషన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్
ఇది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డెఫినేషన్ రాసుకోండి. ఇది ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ ని అంటే ఆ షెల్స్ లోపల ఆర్బిటాల్స్ లోపల అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అంటాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వేరియస్ షెల్స్ అంటే ఏంది ఆర్బిటాల్స్ ఇన్ ద వేరియస్ different various shells 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 of an atom of the element is known as of the element is known as electronic configuration of the element. Electronic is known as electronic configuration of the element. Electronic configuration of the element. So electronic configuration of an element can be written by Bohr-Bury scheme. Bohr-Bury scheme అనే దాంతో రాయొచ్చు. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎట్లా రాస్తాం మరి? Bohr-Bury scheme అని ఉంది. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ of the element is written by, అది రాసే విధానం దేంతో రాస్తామంటే is written by Bohr-Bury configuration. Bohr-Bury స్కీమ్ అంటారు దాన్ని. కాన్ఫిగరేషన్ అంటే Bohr-Bury స్కీమ్ అనే ఆ పద్ధతి లోపల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని రాస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇది అయిపోయింది కదా, నోట్ చేసుకున్నారా అందరు? నోట్ చేసుకున్నారా? ఎస్, కింద చెప్పేసి జస్ట్ నోట్ చేసుకున్నారా అందరు? చెప్పండి, రబ్ చేయమంటారా? రవళి రబ్ చేయన్నా? రవళి అంటే ఏ రవళి? మౌటన్ రవళియా? ఓకే ఓకే ఓకే. నేను ఇంకా వాయిస్ కూడా నాకు ఏర్పడతలేదు, అందుకే అల్లెబ్రవళి అనుకున్నా, మరి అల్లెబ్రవళి జాయిన్ అవుతలేదు. ఓకే రవళి, మౌటన్ రవళి వింటున్నావు కదా, నిన్న కూడా విన్నావు కదా నువ్వే? ఓకే ఓకే. సో ఇప్పుడు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ electrons, the maximum number of electrons which can be accommodated, అంటే ఒక ఆర్బిటాల్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే which can be accommodated in an orbital, which can be accommodated అంటే పట్టడం, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వేయచ్చు. the maximum number of electrons which can be accommodated in any orbit, అంటే ఒక్క ఆర్బిట్ లోపల. అంటే ఇప్పుడు ఆర్బిట్ అంటే మీకు తెలుసు కదా, ఆర్బిట్స్ ఎట్లా ఉంటాయని చెప్పండి. ఆర్బిట్స్ ఎట్లా ఉంటాయి? ఇన్ ఎనీ ఆర్బిట్ ఈజ్ గివెన్ బై ఫార్ములా ఏంటంటే 2n² అనే ఫార్ములా తోటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనము రాయొచ్చు. 2n² అనే ఫార్ములా అంటే ఇట్లా ఉన్నాయి కదా, ఇగో ఈ సర్కిల్స్ ఉన్నాయి చూసారా ఇట్లా. ఇప్పుడు ఒక్క ఆర్బిటాల్లో ఈ రౌండ్ సర్కిల్ నే మనం ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఒక్కొక్క
ఇది ఫస్ట్ ఆర్బిటాల్, ఇది సెకండ్ ఆర్బిటాల్, ఇది థర్డ్ ఆర్బిటాల్, ఇట్లా 1 2 3 అంటాం. ఓకేనా? అంటే ఒక ఆర్బిటాల్ లోపల మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయనే ఫార్ములా ఏంటంటే 2n² ఫార్ములా. ఓకేనా? 2n² అనే ఫార్ములా ప్రకారం పడతాయి. సపోజ్ ఫస్ట్ ఆర్బిటాల్ ని k ఆర్బిటాల్ అనుకుందాం. ఫస్ట్ ఆర్బిటాల్ ని ఏమందాం మనం? k. సెకండ్ ఆర్బిటాల్ ని l అందాం, థర్డ్ ఆర్బిటాల్ ని m అందాం, ఫోర్త్ ఆర్బిటాల్ ని వచ్చేసి n అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆర్బిటాల్ ని k అంటున్నా కాబట్టి ఫస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే ఇక్కడ k వాల్యూ ఎంత? 1 తీసుకోవాలి. ఆ n వాల్యూ ఎంత తీసుకోవాలి? 1. ఫస్ట్ ఆర్బిటాల్ కదా, k ఆర్బిటాల్ అంటే ఫస్ట్ ఆర్బిటాల్ కదా. సో దీని n వాల్యూ అంటే ఇది మొదటి ఆర్బిటాల్ కాబట్టి నెంబర్ 1 ఆర్బిటాల్ అంటే n వాల్యూ 1 తీసుకుంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ దీంట్లో పడతాయి అంటే మాక్సిమం కెపాసిటీ ఎంత చెప్పండి? మాక్సిమం కెపాసిటీ. సో ఈ మాక్సిమం కెపాసిటీ వచ్చేసి 2n² కాబట్టి 2 ఇంటూ n² అంటే n బదులు 1 తీసుకోవాలి. 1² 2 ఇంటూ 1² అంటే 2 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత అవుతుంది అక్కడ? 2 1s 2 అంటే మొదటి ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో నెక్స్ట్ ఎల్ ఆర్బిటాల్ తీసుకుందాం. ఎల్ అంటే n ఈజ్ ఈక్వల్స్ ఎంత తీసుకుందాం? సెకండ్ ఆర్బిటాల్. సో దీంట్లో 2n² ఫార్ములా తీసుకుంటే 2 ఇంటూ 2² 4 కాదు, 2 ఇంటూ 2² తీసుకోవాలి. సో ఇక్కడ 2 ఇంటూ 2² అంటే ఏమవుతుంది? 2 ఇంటూ 2² వాల్యూ ఎంత? 2 2 2 ఇంటూ 2 టైమ్స్ 2 ఇంటూ 2 రాస్తాం అంటే ఎంత అవుతుంది ఇక్కడ మొత్తం? 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అంటే సెకండ్ ఆర్బిటాల్ వచ్చేసి 8 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఇప్పుడు అవుతుంది, క్లోజ్ చేసేసి లాస్ట్. ఓకే, నోట్ చేసుకోండి. ఇవి సెకండ్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ పడతాయి. నెక్స్ట్ థర్డ్ ఆర్బిటాల్ చెప్పండి మీరు. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకొని చేయండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి చెప్పండి నాకు? m అనే ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? వెరీ గుడ్, 18 ఎలక్ట్రాన్స్. ఫోర్త్ ఆర్బిటాల్ n అనే ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? n అనే ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 32. గుడ్. 2n² అంటే 2 ఇంటూ 4² 2 ఇంటూ 4² అంటే 2 ఇంటూ 16 32 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో అవి మీరు రాయండి. m ఆర్బిటాల్ అండ్ n ఆర్బిటాల్ మీరు కంప్లీట్ చేయండి. సో టుడే ఐఎమ్ స్టాపింగ్ ద క్లాస్. ఇవాళ క్లాస్ ఆపేస్తున్నాను. ఓకే, దీంట్లో నాకు కొంతమంది తెలవాల్సిన వాళ్ళు ఉన్నారు. అంజలి ఎవరు? పెండెం అంజలి. అంజలియా అంజనా? పెండెం. ఏది ఏ క్లాస్ ఈమె? 10th అయిపోయిందా ఇప్పుడు? మీతో పాటు అయిపోయిందా? ఓకే 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 ఓకే. అక్షయ వీళ్ళందరూ, బండారు దీపిక తెలుసు, కందికొండ శిల్ప తెలుసు. షైనీ ఎవరు? షైనీ ఎన్ షైనీ అట. ఎన్ షైనీ ఎవరమ్మా? షైనీ ఎవరు? ఎన్ షైనీ మాట్లాడచ్చా? కొద్దిగా వాయిస్ వినబడుతుందా? షైనీ అని ఉంది. షైనీ ఎవరు? ఎన్ షైనీ ఏ స్కూలు? ఎన్ షైనీ ఓకే, చెప్తలేరు. ఓకే, నో ప్రాబ్లం, వినండి, అందరు వినొచ్చు. సో క్లాస్ క్లోజ్ చేస్తున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఏమన్నా? శ్రీచిత, నువ్వు ఇంతకుముందు బయటికి వెళ్ళావా నువ్వు ఇంతకుముందు? ఓకే ఓకే, మీ చెల్లె క్లాసు వింటా అని చెప్పి పెట్టింది. ఓకే 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 ఓకే. అర్థమైందా అందరికి? క్లాస్ అర్థమైందా? ఓకే ఓకే, సరే, రేపు కూడా ఇదంతా ఒక టాపిక్ కంప్లీట్ చేస్తాను, మీరు ఒకసారి చదువుకోండి. ఓకే, బాయ్. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను.